హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజిత. ఎవరో మీతో మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా, లేదా మీరు ఎవరినైనా సైలెంట్ గా పనిష్ చేస్తున్నారా? ఇది లవ్ కాదు, ఇది ఎమోషనల్ కంట్రోల్. సైలెంట్ ట్రీట్మెంట్ అనేది మాటలు లేకుండా పనిష్ చేయడం. ఇది రిలేషన్షిప్ ని స్లోలీ డిస్ట్రాయ్ చేస్తుంది. అండర్స్టాండ్ ద రీజన్. ఎందుకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో తెలుసుకోండి. అది యాంగరా, హార్టా లేక కంట్రోలా? రెండవది, డోంట్ బెగ్ ఫర్ అటెన్షన్. వాళ్ళు మాట్లాడకపోతే మీరు బతిమాలుకోవద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్టే కామ్. ఎమోషనల్ అవ్వకుండా కామ్గా ఉండండి. రియాక్షన్ అవ్వడం వాళ్ళకు పవర్ని ఇస్తుంది. కమ్యూనికేట్ వన్స్ క్లారిటీ. ఒకసారి క్లియర్గా చెప్పండి, మనకి మాట్లాడి సాల్వ్ చేసుకుందాం అని. డోంట్ చేజ్. ఎప్పుడు మీరు చేస్తే వాళ్ళు వాల్యూ ఇవ్వరు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ టైంని సెల్ఫ్ గ్రోత్ కి యూజ్ చేసుకోండి. జిమ్, స్కిల్స్, గోల్స్, మీ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోండి. సెట్ బౌండరీస్. సైలెంట్ ట్రీట్మెంట్ టాలరేట్ చేయొద్దు. రెస్పెక్ట్ లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అబ్జర్వ్ ప్యాటర్న్స్. ఇది ఒక్కసారి జరుగుతుందా లేక రిపీటెడ్ గా జరుగుతుందా? రిపీటెడ్ అయితే అది టాక్సిక్ అని గుర్తించండి. నో యువర్ వర్క్. మీరు డిజర్వ్ చేసేది రెస్పెక్ట్, నాట్ సైలెన్స్. ఎవరి కోసం మీరు మీ వాల్యూ తగ్గించుకోవద్దు. బీ రెడీ టు వాక్ అవే. రెస్పెక్ట్ లేకపోతే లీవ్ చేయడం కూడా స్ట్రెంగ్త్ అని గుర్తించండి. సైలెంట్ ట్రీట్మెంట్ లవ్ కాదు, అది కంట్రోల్ చేసే ఒక సైలెంట్ వెపన్. మీరు వీక్ కాదు, మీరు అవేర్ కావాలి అంతే. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరి అసలు ఈ సైలెంట్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి? సైలెంట్ ట్రీట్మెంట్ అంటే ఇద్దరి మధ్య సమస్య ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇగ్నోర్ చేయడం ద్వారా పనిష్ చేయడం. ఇది చాలాసార్లు కోపం, బాధ లేదా కంట్రోల్ చేయాలనే మైండ్ సెట్ వల్ల వస్తుంది. ఇది డేంజరస్ ఎందుకు? సైలెంట్ ట్రీట్మెంట్ చిన్న విషయం కాదు. ఇది స్లోలీ రిలేషన్షిప్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ కంప్లీట్లీ స్టాప్ అవుతుంది. ఎదుటి వాళ్లకు కన్ఫ్యూజన్ ప్లస్ యాంగ్జైటీ పెరుగుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఎమోషనల్ పెయిన్ ఫిజికల్ పెయిన్ లాగా ఫీల్ అవుతుంది. టైప్స్ ఆఫ్ సైలెంట్ ట్రీట్మెంట్. మొదటిది షార్ట్ టర్మ్ సైలెన్స్. ఇది హెల్దీనే. కొంతసేపు మాట్లాడకుండా కామ్ అవ్వటానికి టైం తీసుకోవడం, ఇది ఓకే, హెల్దీ. రెండవది లాంగ్ సైలెంట్ ట్రీట్మెంట్. ఇది టాక్సిక్. రోజులు, వారాలు మాట్లాడకుండా పనిష్ చేయడం, ఇది టాక్సిక్ బిహేవియర్. మూడవది మ్యానిపులేటివ్ సైలెన్స్. మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలా ఇంటెన్షనల్లీ ఇగ్నోర్ చేయడం, ఇది ఎమోషనల్ కంట్రోల్, టాక్సిక్ గా అనుకోవచ్చు. అసలు పీపుల్ ఎందుకు ఇలా చేస్తారు? కొన్ని కామన్ రీజన్స్ వల్ల. మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవటం, ఈగో ఎక్కువగా ఉండటం, ఎదుటి వారిని కంట్రోల్ చేయాలనే మైండ్ సెట్ కలిగి ఉండటం, గతంలో హర్ట్ అయ్యి ఇప్పుడు రియాక్ట్ అవ్వడం. సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల ఎఫెక్ట్స్: విక్టిమ్కి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, నేనే తప్పు చేశానా అనే డౌట్, సెల్ఫ్ వర్త్ తగ్గిపోవటం. రిలేషన్షిప్ కి డిస్టెన్స్ పెరుగుతుంది. ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. లవ్ స్లోలీ తగ్గిపోతుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మీకోసం ఈ గోల్డెన్ రూల్స్. ఒకసారి కామ్గా మాట్లాడండి. డిస్రెస్పెక్ట్ అవుతుంటే టాలరేట్ చేయొద్దు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. మైండ్ ఇది లవ్ కాదు, కంట్రోల్ అనేది గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకోండి. మాట్లాడకుండా పనిష్ చేయడం లవ్ కాదు, అది సైలెంట్ గా కంట్రోల్ చేసే ఒక వెపన్. షార్ట్ సైలెన్స్ ఈజ్ ఓకే, బట్ లాంగ్ సైలెన్స్ రెడ్ ఫ్లాగ్ అని గుర్తుంచుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.